ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి కరివేపాకు పచ్చడి చేసుకోబోతున్నామండి. దానికోసం లేత కరివేపాకు తీసుకున్నాను. లేత కరివేపాకు అయితే ఆ కాడలతో వేసేసుకోవచ్చండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. టేస్ట్ తో పాటు మనకి రెసిపీ హెల్దీ కూడా అనమాట. పచ్చడికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా రెడీ చేసేసుకున్నామండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. పానలు పెట్టేసుకున్నాను. దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు నిండా నూపప్పు యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసామా లేదా అన్నట్టుగా ఒక 3-4 మెంతి గింజలు వేసుకున్నాను. ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకున్నానండి. మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇది కొంచెం దోరగా వేగుతూ ఆ నువ్వు పప్పు చిటపటలాడుతున్నప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి కరివేపాకుని యాడ్ చేసేసుకుంటాము. ఇందాక చెప్పినట్టు లేతగా ఉంటే కాడలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది మంచిగా దోరగా వేగిన తర్వాత 3-4 వెల్లుల్లి డబ్బులు కూడా యాడ్ చేశానండి. ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని పెద్ద లెమన్ సైజ్ చింతపండు యాడ్ చేసేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని పోపు చేసుకుంటున్నామండి. బాణాలు పెట్టేసుకున్నాము. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకుని మిక్స్ చేసేసుకోవడమేనండి. అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే ఎంత బాగుంటుందో చెప్పలేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం తింటున్నప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవరు, ఆ నూపప్పు కమ్మదనం కొట్టొచ్చినట్టు తెలుస్తుందండి. చాలా బాగుంటుంది.